అందరికీ నమస్కారం. నేను మీ తెలుగు ఉపాధ్యాయుడు మురళీశ్వర్. ఈరోజు గద్య పఠనం సమీక్షలో భాగంగా ఒక గద్యాన్ని చదివి దాని వివరణ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా గద్య పఠనం. ప్రఖ్యాత శాస్త్రవేత్త ఐన్స్టీన్ తన పరిశోధనను గురించి వివరించేందుకు ఒక నగరానికి ప్రయాణమయ్యాడు. ఆ రోజున ఆయనకు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో నీరసంగా ఉన్నాడు. ఈ విషయాన్ని గ్రహించిన డ్రైవర్ చాలా శ్రద్ధాభక్తులతో, అయ్యా, ఇవాళ సభను రద్దు చేయవచ్చు కదా అని అడిగాడు. అందుకు ఐన్స్టీన్, ఎప్పుడో ఒప్పుకున్న కార్యక్రమం ఇది, ఎక్కువ మంది ఎదురు చూస్తుంటారు, వాళ్ళను నిరాశపరచడానికి మనసొప్పడం లేదు అని జవాబిచ్చారు. అయినప్పటికీ వాహన చోదకునికి మనసొప్పలేదు. ఒక ఉపాయాన్ని చెప్పాడు. అయ్యా, ఒక విషయం చెప్పాలని ఉంది, కోపగించుకోరు కదా, చాలా సంవత్సరాలుగా మీతో పాటు వస్తూ మీ ఉపన్యాసాలన్నింటినో విన్నాను. మనం వెళ్తున్నది కొత్త ఊరు. అక్కడున్న వాళ్లకు మీరెలా ఉంటారనే విషయం తెలియదు కదా. మీరు విశ్రాంతి తీసుకోండి, మీకు బదులుగా నేను మీ వలనే నటిస్తూ ఉపన్యసిస్తాను, ఏమంటారయ్యా? ఐన్స్టీన్కు ఈ ఉపాయం నచ్చింది. ఆయన వాహన చోదకుని టోపీని తలకు పెట్టుకుని ప్రేక్షకుల మధ్య విశ్రాంతిగా కూర్చోగా వాహన చోదకుడు అత్యంత ఆత్మవిశ్వాసంతో ఉపన్యసించాడు. అతని ఉపన్యాసాన్ని వింటున్న ఐన్స్టీన్ అబ్బురపడ్డాడు. సభకు వచ్చిన వారెవరికీ సందేహం తలెత్తలేదు. అయినప్పటికీ అకస్మాత్తుగా ఎదురు చూడని విధంగా ఒక ఆచార్యుని రూపంలో సమస్య ఎదురైంది. ఆ ఆచార్యుడు ఒక క్లిష్టమైన వైజ్ఞానిక విషయాన్ని గురించిన సందేహాన్ని సుదీర్ఘమైన ప్రశ్నల రూపంలో అడిగాడు. అందుకు తగిన వివరణ ఇవ్వమంటూ అభ్యర్థించాడు. కాసేపు స్తబ్దంగా ఉండిపోయిన వాహన చోదకుడు కాస్తంత సర్దుకుని, ఇదేమంతా పెద్ద విషయం కాదు ఆచార్య, ఇందుకు సంబంధించిన వివరణను చివరి వరుసలో కూర్చున్న మా వాహన చోదకుడు కూడా చెప్పగలడు అని అన్నాడు. తన వాహన చోదకుని యొక్క సమయస్ఫూర్తి సామర్థ్యాన్ని చూసి అచ్చరు పొందిన ఐన్స్టీన్ మెల్లగా వేదికపైకి చేరుకుని ఆ ప్రశ్నకు తగిన వివరణను ఇచ్చాడు. ఇది ఒక మాసపత్రికలో ప్రచురించబడినటువంటి కథనం. ప్రఖ్యాత శాస్త్రవేత్త అయినటువంటి ఐన్స్టీన్ ఒకానొక సమయంలో తన పరిశోధన గురించి ఒక నగరానికి చెప్పడం కోసం వెళ్తున్నాడు. అప్పుడు ఆయన చాలా నీరసంగా ఉన్నారట. అప్పుడు ఆయన వాహన చోదకుడు చాలా వినయంగా ఐన్స్టీన్ని అడిగారు, అయ్యా, మీరు చాలా నీరసంగా ఉన్నారు కదా, ఈ కార్యక్రమాన్ని తర్వాత ఇంకెప్పుడైనా నిర్వహించవచ్చు కదా అని సలహా ఇచ్చాడట. దానికి ఐన్స్టీన్, అబ్బెబ్బే, అలా కుదరదు, ఈ కార్యక్రమం ఎప్పుడో నిర్ణయించబడింది, అవతల నా కోసం చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు అని చెప్పాడు. కానీ వాహన చోదకుడికి మనసొప్పలేదు. ఆయన మరో సలహా కూడా ఇచ్చారు. అయ్యా, మీరు ఏమనుకోనంటే నాదో సలహా, మీతో పాటు చాలా కాలంగా నేను మీ వెంటే వస్తూ మీ ఉపన్యాసాలు వింటూ ఉన్నాను కదా, మీరు వెళ్ళేది కొత్త నగరం, అక్కడ మీరు ఎలా ఉంటారో వారెవరికీ కూడా తెలియదు, కాబట్టి నేను మీ వలె ఉపన్యాసం ఇస్తాను, మీలాగా నటిస్తాను అని చెప్పాడు. ఈ ఉపాయం ఐన్స్టీన్కి ఎంతో నచ్చింది. ఆయన మళ్ళీ మాట్లాడకుండా వాహన చోదకుడి టోపీని తీసుకుని ఎక్కడో చివరి వరుసలో కూర్చున్నాడు. వాహన చోదకుడు ఐన్స్టీన్ వలె నటిస్తూ సభా వేదికపై తన పరిశోధన గురించి వివరిస్తూ ఉన్నాడు. అయితే ఇంతలో అనుకోని ఒక సమస్య ఏర్పడింది. ఒక ఆచార్యుడు పైకి లేచి ఎంతో కష్టమైన సమస్యను ఒక ప్రశ్న రూపంలో అడిగాడు. దానికి సమాధానం తెలియని వాహన చోదకుడు కొద్దిసేపు మౌనంగా అలాగే ఉండిపోయి, ఈ మాత్రం ప్రశ్న నేనే సమాధానం చెప్పాలా, దీనికి నా వాహన చోదకుడు కూడా సమాధానం చెప్పగలడు అని అసలైన ఐన్స్టీన్ని వేదికపైకి పిలిచాడు. వాహన చోదకుడి యొక్క తెలివితేటలకి సమయస్ఫూర్తికి ఆశ్చర్యపోయాడు ఐన్స్టీన్. తాను మౌనంగానే సభావేదికపైకి ఎక్కి ఆ ఆచార్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వడం జరిగింది. ఈ గద్యం యొక్క సారాంశం ఏంటంటే, సమస్యలు వచ్చినప్పుడు మనం
వెనుకడుగు వేయకుండా సమయస్ఫూర్తితో చక్కగా వ్యవహరించి ఆ సమస్యలను పరిష్కరించుకోవాలి. ధన్యవాదాలు.